కళ్యాణమూర్తి, కరుణా సింధువు, ప్రేమమూర్తి భగవాన్ సత్యసాయినాథుని దివ్య చరణాలకు శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన వేలాది మంది పత్తియాత్ర భక్తుల తరపున శతకోటి ప్రణామములు సమర్పించుకుంటున్నాం స్వామి. పలికెడిది నీవు, పలికించెడిది నీవు, పలికెడిది నీవు, పలికించెడిది నీవు, పలుకు నీవు,
లోపలి పలుకు నీవు, పలుకు పలుకునందు పలకరింతువు నీవు, పలుకు పలుకునందు పలకరింతువు నీవు, సత్య సాయి రామ శాంతిధామా. స్వామి, మీ దివ్య కృపతో శ్రీకాకుళం జిల్లాలో గత 9 సంవత్సరాలుగా గ్రామ గ్రామాన మీ దివ్యనామ సంకీర్తనలు చేసుకుంటూ పత్తియాత్ర సలుపుకుంటూ వస్తున్నాం స్వామి. మీ మాట ఒక భగవద్గీత స్వామి, మీ మాట ఒక వేదగీత స్వామి, మీ మాట ఒక విశ్వగీత స్వామి, మీ మాట ఒక కరుణ గీత స్వామి, మీ మాట ఒక బుద్ధ గీత స్వామి. దూషణంబు హింస దూరంబుగా నెట్టి, దూషణంబు హింస దూరంబుగా నెట్టి, ప్రేమ భావములను పంచినట్టి, సర్వమేకమన్నా సమభావమున్నట్టి, జనుల వల్ల భూమి స్వర్గమగును. ప్రేమ రూపము బ్రహ్మంబు ప్రేమమయము, ప్రేమ రూపంబు బ్రహ్మము ప్రేమమయము, ప్రేమను ప్రేమతో సంధింప నిమమగును. అట్టి ప్రేమను గట్టిగా కలిగియున్న, అట్టి ప్రేమను గట్టిగా కలిగియున్న, అద్వితీయము నొందగా అర్హుడగును. స్వామి, పరమ మహేశ్వర స్వరూపులైన మీ ప్రేమ భావములు పంచడమే ఈ పత్తియాత్ర స్వామి. పరమేశ్వరుని ప్రేమ భావాలు పంచడమే ఈ పత్తియాత్ర స్వామి. శ్రీకాకుళం జిల్లాలో 540 గ్రామాల్లో ఈ సంవత్సరంలో ప్రతి గ్రామాన కూడా సత్యసాయి దివ్య చరిత్ర పారాయణలు వారం రోజుల పాటు అఖండంగా 540 గ్రామాల్లో జరుపుకున్నాం స్వామి. మీ దివ్య కరుణతో నిత్య నారాయణ సేవలు అన్నార్తులకు ప్రతిరోజు వడ్డించి వారి ఇంటికి తీసుకెళ్ళి అందిస్తున్నాం స్వామి. ఇదంతా కూడా మీ దివ్య కృపే స్వామి, మీ దివ్య కృపే స్వామి. సర్వ వేదాంత సంవేద్యం, సర్వ వేదాంత సంవేద్యం, సర్వధర్మస్వరూపిణం, సర్వధర్మస్వరూపిణం, సర్వదేవమయం, సర్వదేవమయం వందే సద్గురుం శ్రీ సత్యసాయినం. స్వామి, మీ దివ్య కృపతో ఈరోజు పరమ పుణ్యమైన పవిత్రమైన ముక్కోటి ఏకాదశి సందర్భంగా మీ అనుగ్రహంతో గిరి ప్రదక్షిణ సుమారు 1000 మంది భక్తులు 9 కిలోమీటర్ల ప్రయాణంలో గిరి ప్రదక్షిణ చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించారు స్వామి. బ్రహ్మాండమంతయు బొజ్జలో నుండా, బ్రహ్మాండమంతయు బొజ్జలో నుండా, భక్ష్య భోజ్యంబు నాకు పెట్టతగునా. సర్వజీవులు యందు సంచరించడి నాకు, సర్వజీవులు యందు సంచరించడి నాకు, సరి అయిన పేరిడ సాధ్యమగునా. సర్వజలములందు సంచరించడి నాకు, స్నానంబు చేయింప నలవియగునా. కోటి సూర్యుల మేటి కాంతి కల్గిన నాకు,
కోటి సూర్యుల మేటి కాంతి కలిగిన నాకు ప్రమిద దీపమునెవరు పెట్టగలరు? అజహరాదులకైనా అందనట్టి, అజహరాదులకైనా అందనట్టి నా రూపు వర్ణింప నవరితరము. స్వామి, పరమ మహేశ్వర స్వరూపులైన పర్తి సాయి మీరు ప్రభవించిన కాలములో మేము జన్మించడము, మీ దివ్య దర్శనము చేసుకోవడము మా పూర్వ జన్మల పుణ్యరాశి ఫలితమో స్వామి, పుణ్యరాతి ఫలితమో స్వామి. స్వామి, మీ దివ్య కృపతో ఈనాడు శ్రీకాకుళం జిల్లాలో మీ భక్తులు లేని గ్రామము లేదని మీకు మనవి చేసుకుంటున్నాము స్వామి, మనవి చేసుకుంటున్నాము. ప్రతి గ్రామములో మీ భక్తులు మీ దివ్యనామ సంకీర్తన చేసుకొని ఆనంద ఐశ్వర్యాలతో తొలతూగుతున్నారు స్వామి, తొలతూగుతున్నారు. సత్యంబునందుండి సర్వంబు సృష్టించే, సత్యంబునందనగే సర్వ సృష్టి, సత్య మహిమలేని స్థలమేది కనుగొన్నా, సత్య మహిమలేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమిదియే చూడరయ్యా. స్వామి, మీ అనుగ్రహముతో మీ పాదాల దగ్గర చేరుకున్నాం స్వామి, మమ్మల్ని ఆశీర్వదించండి. అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ శ్రీ సాయిదేవ. ఓం శ్రీ సాయిరామ్. కలియుగ ప్రత్యక్ష దైవము, పూర్ణావతారి, ప్రేమస్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి ప్రభు మీ దివ్య శ్రీచరణాల వద్ద శ్రీకాకుళం జిల్లా భక్తి ప్రేమలతో మోకరిల్లుతుంది స్వామి. ఎన్ని జన్మల భాగ్యమో స్వామి, మీ కరుణామృత ధారాలతో మునిగి తేలుతున్నాము. మీ దివ్య ప్రేమవాహినిలో ఓలలాడుతున్నాము స్వామి. శ్రీకాకుళం నేడు సత్యసాయి నామధన వైభవంతో తులతూగుతుంది. వాడవాడలా ప్రతిధ్వనించు సత్యసాయి సైనికుల విజయనాదాలతో అలరారుతుంది. మీకు తెలుసా స్వామి, శ్రీకాకుళం అంతా నేడు శ్రీ సాయి కులంగా ఒకే కులంతో ఏకమవుతుంది స్వామి, ఏకమవుతుంది స్వామి. గత 9 సంవత్సరాలు అపారదయతో శ్రీకాకుళ భక్తులను మీ దివ్య సమక్షానికి పిలిపించుకున్న మీ అవ్యాజ కరుణను ఏ విధంగా కృతజ్ఞత తెలిపాలో తెలియలేదు తండ్రి. ప్రభు, మా తపనను, మా భక్తి ప్రేమలను మురళీ మాధవం అనే ఈ సంగీత నృత్య రూపకం అనే విరిదండగా కూర్చి మీ పాదాల చెంత సమర్పించుకుంటున్నాము. దయతో దీన్ని అంగీకరించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. జై సాయిరామ్.
ఆహాహాహా, ఏం జనం ఏం జనం. వ్యాపారాలు బ్రహ్మాండంగా జరిగాయి. 100 బస్తాల బియ్యంలో 2 బస్తాలు మిగిలాయి. నా సంగతి ఏం చెప్పను. రేపు పొద్దున్న దుకాణం తెరవాలంటే ఒక్కటంటే ఒక్క సామాను కూడా లేదు. అన్నీ అమ్ముడుపోయాయి. మగధ నుంచి సరుకు రావాలంటే చాలా సమయం పడుతుంది. సురు, అదృష్టం అంటే నీదయ్యా. వ్యాపారానికి నువ్వు ఇంకొకరిపై ఆధారపడక్కర్లేదు. నువ్వే స్వయంగా మురళులు చేసుకుంటావు, అమ్ముకుంటావు. నీ వేణునాద మాధుర్యం మేను పులకరింపచేస్తోంది. సురు వ్యాపారం మనందరి వ్యాపారం లాంటిది కాదు. అతని మురళుల గురించి దూరతీరాల నుంచి కూడా సురును వెతుక్కుంటూ వచ్చి మురళులు కొనుక్కుపోతూ ఉంటారు. మిత్రులారా, మీరనుకున్నట్టు నాది వ్యాపారం కాదు, వ్యాపారం కాక మరేమిటి? వెతుకులాట. మురళిని అత్యద్భుతంగా వాయించగల ప్రజ్ఞాశాలి కోసం వెతుకులాట. నీవు మురళులు హస్తిన, కోసల, మగధలలో కూడా అమ్ముతావట? అవును మిత్రులారా, అది వెతుకులాటే. అక్కడైనా ప్రజ్ఞాదురంధరులు తారసపడతారేమోనన్న ఆశ. మరి ఒక్కరు కూడా తారసపడలేదా? లేదు. ఎందరో సంగీత విద్వాంసులు, ఆస్థాన గాయకులు వచ్చి నా మురళులు కొని ప్రజారంజకంగా వాయించారు. కాని ఆ నాదంలో ఏదో కొదవ, మాధుర్యంలో ఏదో కొరత. ఆ అసంపూర్ణగానం నా గుండెలను పిండుతోంది, నా ఆవేదనను పెంచుతోంది. సురు, కంసుని రాజ్యంలో నీ వెతుకులాట ఫలిస్తుందా? ఇక్కడి ప్రజలకు నోరు మూసుకొని పన్ను కట్టడం, కంసమహారాజు ఆగ్రహానికి గురి కాకుండా చూసుకోవడంలోనే జీవితం గడిచిపోతుంది. ఇంకా ఈ మురళీగాన మాధుర్యాన్ని చవి చూసే అదృష్టం ఎక్కడా? ఓహోం ఓహోం హోం ఓహోం 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 హోం ఓహోం 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 హోం ఓహోం ఓహోం. అదిగో ఆ పల్లకిని దించి ఎవరినో ఏదో అడుగుతున్నారు. బహుశా నీకోసమే గొప్ప ధనవంతుడు, కళాపోషకుడు వచ్చి ఉంటాడు. మరి మేము బయలుదేరతాం. మంచిది. అయ్యా, ఇక్కడ సురు అని మురళులు చేసే ఆయన ఉంటాట. ఎక్కడుంటాడో చెప్పగలరా? నేనేనమ్మా సురుని. కన్నయ్య, నువ్వేనా సురువి? చాలా సంతోషం. మురళులు చేయడంలో నీ నైపుణ్యం గురించి విని రేపల్లె నుంచి వచ్చాను కన్నయ్య. నాకు చక్కని మురళి కావాలి కన్నయ్య. నువ్వూదటానికా అమ్మా? అలా నవ్వకు. మురళి నాకు కాదు, మా కన్నయ్యకు. కన్నయ్య? కన్నయ్యెవరు? నీ మనవడా? ఆ, మధురలో ఉంటున్నావు, కన్నయ్య తెలీదా? మురళులు చేయటం తప్ప వేరే లోకం నాకు తెలియదమ్మా. మురళులు తయారు చేయడంలో దిట్టవు, మురళీగానలోనే ఎరుగవా? విచిత్రంగా ఉన్నదే. అయితే మా కన్నయ్య గురించి చక్కగా విశదపరుస్తాను. తలలో పింఛం పెట్టినవాడు, కాళ్ళకు గజ్జలు కట్టినవాడు, తలలో
నందరాజు కొడుకుని గురించి మాట్లాడుతున్నావా? అతను కొంటె పిల్లవాడు, అల్లరి పిల్లవాడని, మాయలు చేస్తాడని విన్నాను. మురళి వాయిస్తాడని విన్నాను గాని అంత గొప్పగా వాయిస్తాడా? గొప్పగానా? అతని ప్రజ్ఞ ముందు అది అతి చిన్న మాట. కన్నయ్య మురళీగానం విన్నంతనే పల్లె మొత్తం పరవశించిపోతుంది. గొల్లభామలు గోపగోపీ జనం సంగతటుంచు, శిశుర్వేత్తి పసుర్వేత్తి వేత్తి గాన రసం పణిహి అన్నట్లు ఆబాల గోపాలం ఆ గాన లహరిలో ఓలలాడవలసిందే. ఆ గాన మాధుర్యంలో మా బాధలు, భయాలు, ఆవేదనలు, ఆశలు, తపర్లు మటుమాయమైపోతాయి. కణకణాన దివ్యశక్తి ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. జన్మజన్మల బంధాన్ని, అనుబంధాన్ని మేల్కొల్పుతుంది ఆ అమృతనాదం. నేను ఎందరో ప్రవీణుల మురళీగానం విన్నాను. అవేవీ నాకు సంతృప్తినివ్వలేదు. అటువంటిది ఈ చిన్న బాలుడు. తప్పు నాయనా, కన్నయ్య సామాన్య బాలుడు కాదు. కన్నులు తెరవని కడు చిన్న పాపయై దానవి చనుబ్రాలు త్రాగి చంపే మూడవ నెల నాడు ముద్దుల బాలుడై కోపించి శకటము కూలదన్నే ఏడాది కుర్రడై ఎగసి వృతుని పైకి మెడ పట్టుకొని కూల్చి మృతుని చేసే తల్లి వెన్నెలకునై తనురోలు గట్టిన కుమరుడై మత్తుల కూలనీడ్చే పశుల వ్రేపుల కాచుచు బకుని చీరె నెరవుతో వత్సదైత్యుని వేగణనిచే సలలుడై ఖరదైత్యుని సంహరించే విష సర్పకాళీయుని గర్వమణిచే ఇతడు కేవల మనుజుడే ఎంచి చూడా ఆ బాలుడు అనంత శక్తిమయుడు, సాక్షాత్ భగవంతుడు. ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల కాని ఆ దివ్యత్వాన్ని అవగతం చేసుకోలేం. కన్నయ్య దివ్యత్వం అర్థం చేసుకోవడానికి నీకో సంఘటన వివరిస్తాను. మురళినూదుమా కృష్ణ మురళినూదుమా కృష్ణ మధురామృతమిలుకునటుల మాటలాడు మా ముకుంద మనసు తీరగా
అయ్యయ్యో, బుట్టలో పండ్లన్నీ అయిపోయాయే. తప్పైపోయినది కన్నయ్య. ఇంకా ఎక్కువ పండ్లు తేవలసింది. నేను పండ్లన్నీ తీసుకున్నానని బాధగా లేదా? బాధ ఎందుకు? ఆనందంగా ఉంది. నా పండ్లు నీ కరస్పర్శకు నోచుకోవటం ఎంత అదృష్టం. నా జన్మ తరించింది. కృష్ణ, అన్ని పళ్లను తీసేసుకున్నాం. మరి ముసలమ్మకో? ఇవ్వడానికి నా దగ్గర ఏమున్నది? ఆ అన్నట్టు నీకిమ్మని అమ్మ ఈ దానిమ్మ గింజలిచ్చింది. పోనీ ఇవి ముసలమ్మకివ్వనా? తప్పకుండా ఇవ్వు. ఆ ముసలమ్మ ఆకలి తీరాలిగా. ముసలమ్మ, గంపెడు పండ్లను తీసుకొని గుప్పెడు దానిమ్మ గింజలు ఇస్తున్నాను. ఏమీ అనుకోకు. అలా అనకు కన్నయ్య. నీ చేత్తో ఏదిచ్చినా అమృతమే. ఇది గింజల మూట కాదు, నా పాలిట వజ్రాల మూట. ఆ ఆనందంతో ఇంటికి చేరి స్వామి ప్రసాదం ఆరగిద్దామని మూట విప్పాను. నా కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ మూట నిండా వజ్రాలు ప్రత్యక్షమైనాయి. ఇదిగో ఇదే ఆ సంపద. నమ్మశక్యంగా లేదు గాని ప్రత్యక్షంగా కనపడుతుంటే ఎలా కాదనగలను? నిజంగానే ఆ పిల్లవాడు మహితాత్ముడు, పవిత్రాత్ముడు, పరంధాముడు అనిపిస్తున్నది. అవ్వా, ఆ కన్నయ్యను చూడాలని మనసు ఉవ్విళ్ళూరుతున్నది. నాకు చూపగలవా? అంతకంటేనా? నీ మురళిని తీసుకుని వెళ్ళి నా కన్నయ్యను సంతోషపెట్టాలనుకున్నాను. నిన్నే కృష్ణయ్యకు పరిచయం చేసే మహాద్భాగ్యం నాకు లభిస్తుందంటే అంతకన్నా కావలసిందే ఉంది. రానాయన వెళదాం. మోహన మురళిని ఊదుచునొకపరి గానము చేయగదే కృష్ణ, గానము చేయగదే. మోహన మురళిని ఊదుచునొకపరి గానము చేయగదే కృష్ణ, గానము చేయగదే. కఠిన హృదయములో పాషాణంబులు కరిగి కరిగి నీరై ప్రవహింపగ మోహన మురళిని ఊదుచునొకపరి గానము చేయగదే కృష్ణ, గానము చేయగదే. ప్రేమరహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొందా. ప్రేమరహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొందా. ప్రేమావేశముతో ప్రేమ సుధావర్షం వర్షింపగ. ప్రేమావేశముతో ప్రేమ సుధావర్షం వర్షింపగ. ప్రేమ నదులు ప్రవహింపగ మురళి. మోహన మురళిని ఊదుచునొకపరి అమ్మా, వాళ్ళెవరు? వారే గోపికలు. వారి మధ్యలో మురళితో తిరుగుతున్నాడే ఆయనే కృష్ణుడు. అబ్బా, కృష్ణ, కృష్ణ! నాయనా సూరు, నాయనా. అది మురళీగానం కాదు, అది సృష్టి కణకణాల్లో ప్రవహించే జీవ చైతన్యం. అమ్మా, ఇన్నాళ్లకు నా శోధన ఫలించింది.
మురళితో మానవ మధుల్నే కాదు, విశ్వాంతరాళాల్లో నిర్లిప్తమైన చైతన్యాన్ని కూడా మోగించగలిగేవాడు కనిపించాడు. ఇప్పుడే కన్నయ్యకు నా దగ్గర ఉన్న గొప్ప గొప్ప మురళులు ధారపోస్తాను. అరే, ఇందులో ఏ మురళి కన్నయ్య మురళికి శృతి కలవడం లేదు. ఏం దురదృష్టమో. అయ్యో, బాధపడకు నాయనా. మధురకు పోయి నీ దగ్గర ఉన్న మురుడులన్నీ తీసుకురా. నా సంవత్సరాల శోధన ఫలించింది. ఆ మహోజ్వల సంగీత సామ్రాజ్య సార్వభౌమునికి తగిన మురళిని అందించి మోకరిల్లందే నేను ఈ ప్రాంతం నుండి కదలను. అంటే ఇక్కడే ఉండి కృష్ణుని కోసం మురళులు చేస్తావా? అవునమ్మా, శ్రీకృష్ణుడు మెచ్చుకునే మురళిని చేసే వరకు ఇక్కడి నుండి కదలను. నేను చేసిన ఈ మురళులు ఎంతో ఉత్తమమైనవి. ఏ శృతికైనా సరిపడే మురళులివి. ఇక వీటికే అందని శృతి దొరకాలంటే రోజులు కావచ్చు, నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు. అమ్మా, నాదొక విన్నపం. ఏమిటి సురు? నాకు ఏడాది కొడుకున్నాడు. తల్లి లేని బిడ్డడు. నాయనా, నాకంటూ ఎవరూ లేరు. కన్నయ్య ఇచ్చిన సంపద తరతరాలకు సరిపోతుంది. నీ పిల్లవాడు నా మనవడి లాంటివాడు. నేను పెంచుతాను. నీది నాయనా భక్తంటే. నీకు సేవ చేస్తే కన్నయ్యకు సేవ చేసినట్లే. మురళి మధు మురళి మృదు మురళి కడిమి తరువుల నడిమి తెరువుల నడిచి వచ్చేదెవరు మురళి? దుడుకువలపుల కడిరి తనయులు విడిచి వచ్చేదెవరు మురళి? సుర మురళి మృదు మురళి అధర సీదులాను మురళి అంటి అంటని అంగురుల కొనలందుకొను ఎలుగెత్తు మురళి. సందెలకు కాళింది అందెల సందడించేదెవరు మురళి? మంద మంద పుటూరు పులయద అందగించేదెవరు మురళి? మధుర మురళి మృదుల మురళి అధర సీదువు గాన మురళి. నెమలి పింఛపు నీడనోరగ నిలిచి నిక్కుచు పిలుచు మురళి. క్షుదిత హృదయుల వ్యధలు దీరిచి సుధలు గూర్చేదెవరు మురళి? నీలి నీలి పిసాళి కన్నుల నీరు నింపేదెవరు మురళి? మధుర మురళి మృదుల మురళి అధర సీదువాను మురళి. మధుర మురళి మృదుల మురళి అధర సీదువాను మురళి. కన్నయ్య కన్నయ్య, ఎవరో మధురాపురి నుండి వచ్చాడట. పేరు సురు. ఆయన చాలా పేరుగాంచిన వాడట. హస్తినాపురం, కోసల, కాశీపురం వంటి దూరదేశపు మహారాజుల ఆస్థానాలకు మురళులు చేశాడట. అవును కన్నయ్య, వీధిలో కూర్చుని మురళులు చేస్తున్నాడు. ఏ మురళికి నీ మురళికున్న శృతి లేదట. అలా చేస్తూనే ఉన్నాడు. ఆయన చుట్టూ ఆయన చేస్తున్న మురళులు గుట్టగా పెరిగిపోతున్నాయి. అవును కృష్ణ, మన పండ్ల రత్నమ్మ ఆయన కొడుకును పెంచుతున్నది. ఆయనకు 3 పూటలా భోజనం పెడుతున్నది. ఎందుకిలా అని అడిగితే నువ్వే ఇచ్చిన కొడుకు మనవడు అని చెబుతున్నది.
ఒక్కసారి వెళ్ళి అతనిని కలవరాదా కన్నయ్య? సమయం వచ్చినప్పుడు నేనే తప్పకుండా సురువు దగ్గరికి వెళతాను. అతను వెదురు బద్దలను బయట తొలుస్తుంటే నేను అతని అంతరాలలోని అనవసరాలను తొలుస్తున్నాను. పాపం, ఆయన్ని చూస్తే జాలేస్తోంది కన్నయ్య. నాకు మిమ్మల్ని చూస్తే జాలి కలుగుతోంది. అయినా దగ్గర దూరాలు మీకే కాని నాకు కాదు. నేను శారీరకంగా ఎక్కడ ఉన్నా ప్రేమతో ఎప్పుడు తలచుకుంటే అప్పుడు మీ ప్రక్కన ఉంటాను. మీ పల్లెను, ఈ గోవులను, ఈ యమునను, మీతో ఆడిన ఆటలను, మీ వెన్నను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. ఏమిటి కన్నయ్య అదోలా మాట్లాడుతున్నావు? మునిపెన్నడూ అనని విధంగా దూరం దగ్గర అంటున్నావు. ఏనాటికి మిమ్మల్ని మరిచిపోలేను అంటున్నావు. ఏమోనయ్యా, నీ మాటలు నీకే అర్థం కావాలి. అయ్యా, మిమ్ములను మధురకు తోడ్కొని పోవడానికి రథాలు సిద్ధమయ్యాయి. అక్రూరులు వారు నందరాజు గారు మీ కొరకు ఎదురు చూస్తున్నారు. ఏమిటిది కృష్ణ? మమ్మల్ని వదిలి నువ్వు మధురకు వెళ్తున్నావా? మరల తిరిగి ఎప్పుడు వస్తావు కృష్ణ? తప్పకుండా వస్తూ పోతుంటాను. మిమ్ములను చూసేందుకు వస్తాను. సురుమురళని మ్రోగించటానికి వస్తాను. అంటే మా నుండి దూరంగా వెళ్తున్నావా? కన్నయ్య, మేమేం పాపం చేశామయ్యా? మా ప్రాణ సమానుడైన గోపాలుడు మధురకు పోయే. మా ప్రాణ సమానుడైన గోపాలుడు మధురకు పోయే. శ్రీకరుడు లేని బ్రతుకు లోకానికి భారమాయే. శ్రీకరుడు లేని బ్రతుకు లోకానికి భారమాయే. క్షణముక యుగముగ తోచి నిమిషము మేమోర్వము. గోపాలుని కానకున్న మా ప్రాణము నిలువదాయి. గోపాలుని కానకున్న మా ప్రాణము నిలువదాయి. మా ప్రాణము నిలువదాయి.
సురు, నాయనా సురు, ఈ వార్త విన్నావా? రేపు ఉదయం తన జన్మదినం సందర్భంగా కృష్ణుడు రేపల్లెకు వస్తున్నాడు. ఆ రాధమ్మ నిన్ను ఆశీర్వదించి దాదాపు 6 సంవత్సరాలు గడిచాయి. ఆ తల్లి వరప్రభావమో లేక నీ తపస్సో తెలియదు కాని కన్నయ్య నీ బాగోగులు గుర్చి అక్రూరల వారిని ప్రత్యేకంగా అడిగాడట. ఒక్క మాటైనా మాట్లాడు నాయనా. నా కోసం కాకపోయినా 7 సంవత్సరాల క్రితం నా వద్ద వదిలేసిన వీని కొరకైనా ఒక్క మాట మాట్లాడు సురు. సురు, ఒక్క మాట మాట్లాడు. అమ్మవా, నాన్నకు మాటలు వచ్చా? వచ్చు బాబు, కానీ మాట్లాడడు. 7 సంవత్సరాల క్రితం కన్నయ్య పేరే నీకు పెట్టుకున్నాడు. కన్నయ్య మధురకు పోయిన తర్వాత మీ నాన్న లోకంతో మాట్లాడడం మానివేశాడు. కన్నయ్యే అతని శ్వాస, అతని ఊపిరి, అతని మాట, అతని తపస్సు. కన్నయ్య మురళే అతని ప్రపంచం. తండ్రి, ఎన్నిసార్లు ప్రయత్నించినా నేను నీ మురళి శృతికి సరిపడా మురళిని సృష్టించలేకపోతున్నాను. నీవు మెచ్చే మురళిని సృష్టించాలనే ఆవేదనతో వేల మురళులను సృష్టించాను. నీవు జన్మదినానికి వస్తున్నావట కదా, మరలా ప్రయత్నిస్తాను. ఫలితం ఉంటుందో లేదో తెలియదు. ఈ అవకాశం చేజారితే మరలా ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అయినా సరే, నీ కొరకు ఎన్నాళ్ళైనా ప్రయత్నిస్తాను, ఎన్నేళ్లైనా వేచి ఉంటాను. నేడే సుదినం మనకు నేడే సుదినం మనకు పుణ్యము ఫలించి పూలమాలలు పేరే పుణ్యము ఫలించి మనకు బోనులారా తెల్లని మల్లెల హారం తేరటు వేగంగా అతి వేగంగా తెల్లని మల్లెల హారం తేరటు వేగంగా అతి వేగంగా కళకళలాడే కన్నయ్యకు కళకళలాడే కృష్ణయ్యకు కళకళలాడే కన్నయ్యకు కళకళలాడే కృష్ణయ్యకు నీలాంబర పూమాల నిండుగను తేరే నిగనిగలాడే స్వామికి పలు వేగమై కొని తేరే పలు వేగమై కొని తేరే నేడే సుదినం మనకు నేడే సుదినం మనకు అమ్మా, ఇదిగో మురళి. నా తపస్సు నేడు ఫలించింది. కృష్ణుని అడుగు సోకిన ప్రభావం కావచ్చు. కృష్ణుని మురళి వంటి మురళిని సృష్టించగలిగాను. ఆహా, ఆహా, ఎంత శుభవార్తనైనా, ఎంతటి చల్లని వార్త చెప్పావు. ఒరే కన్నయ్య, నా తపస్సు ఫలించిందిరా. అమ్మా, వీణ్ణి చిన్ని కన్నయ్యను సింగారించినట్టు సింగారించు. తలలో పింఛం పెట్టు, నుదుటన తిలకం దిద్దు, మెడలో హారం కూడా వెయ్యి. కృష్ణుని జన్మదినానికి నా మురళిని కన్నయ్యతో పంపిస్తాను. త్వరగా అమ్మా, త్వరగా త్వరగా అలంకరించు. సరే నాయనా, సరే. ఆహా, కృష్ణ, ఇన్నాళ్ల ఈ తపన ఈ క్షణం కోసమే తండ్రి. నీ జన్మదినాన నా మురళిని ఊదుతావా? మ్రోయింపవోయి మురళీ
కోరుతుంది నాదు బ్రతుకు మురళి పాటకు తడిసి కరుగని హృదయము ఇకయునాయదకు మధుర సౌఖ్య జ్వాల సురు, ఇదిగో నీ కన్నయ్య అచ్చం చిన్ననాటి కృష్ణుల్లా ఉన్నాడు. అవునమ్మా, కన్నయ్యను చూసినట్టే ఉంది. ఈ మురళిని ఈ విధంగా కన్నయ్యకు పంపడం సరికాదు. ఏదైనా బంగారు పెట్టెలాంటిదుంటే బావుణ్ణు. నా దగ్గర ఉంది నాయనా, కొంచెం వెతకాలి. రా వెతుకుదాం. వస్తున్నానమ్మా. మురళి పట్టుకో కన్నయ్య, నేనిప్పుడే వస్తాను. కన్నయ్య, ఎంత చిక్కిపోయావయ్యా! ఏమిటి బలరామా, నీవు కూడా ఈ విధంగా రాత్రింబవళ్ళు రాజమందిరంలో సమావేశాలు జరుపుతూ నిద్రాహారాలు అశ్రద్ధ చేస్తే ఎలా తండ్రి? ఏం చేయమంటావమ్మా? కంసుని క్రూరత్వం గురించి ప్రజలు ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు. కొత్తగా లభించిన ఈ స్వేచ్ఛను వారు సద్వినియోగం చేసుకునేలా చేయాలి. అందుకే ఈ సమావేశాలు. నాయనా కన్నయ్య, నిన్ను చూడటానికి, నీ జన్మదిన వేడుకలు జరపటానికి బయట 100 మంది వచ్చారు. నీ కొరకు ఎదురు చూస్తున్నారు. నాన్న, వచ్చిన వారిలో అమ్మ చిన్నప్పుడు నన్ను సింగారించినట్లు మురళి పట్టుకొని పింఛం పెట్టుకొని ఏ పిల్లవాడైనా కనిపిస్తున్నాడా? అయ్యో కన్నయ్య, ఒక్కడేంటి, ఎందరో పిల్లలున్నారు. ప్రతి తల్లి తన కొడుకుని నీలాగా సింగారించుకు వచ్చింది. రేపెల్ల వాసులకు నీవే ప్రాణం కృష్ణ. నీ రూపమే వారికి ఎక్కడ చూసినా కనపడేది. నీ చెంతనే వారికి శ్వాస, నీ కదలే వారికి ఆహారం. ఈ భక్తేనమ్మా నన్ను మధుర నుండి ఇక్కడికి పిలిపించుకుంది. సరే నాన్న, వెళదాం పదండి. బయట వారందరినీ కలుద్దాం. ఈ పెట్టె సరిగ్గా సరిపోతుంది సురు. అవునమ్మా. కన్నయ్య, మురళి నీవు? నాన్న, రోజూ నీవు కొత్త మురళిని చేసి ఊది ఆ కుప్పలో పడేస్తావు కదూ? అవును కన్నయ్య. నేను కూడా నీలాగే ఆ మురళిని ఊది కొత్త మురళిని కుప్పలో విసిరేశాను. కుప్పలో విసిరేశావా? అవును నాన్న. కృష్ణ, ఏమిటి పరీక్ష? ఆకలితో అలమటిస్తున్న దీనునికి నోటి వరకు ఫలం తెచ్చి మరలా కొనిపోవుట భావ్యమా తండ్రి? మురళులు ఒక్కట రెండా? వేలు వేలు 7 సంవత్సరాల పంట దీనిలో ఎలా దొరుకుతుంది? నాకు నిన్ను చేరే యోగ్యత లేదా? లేక కృష్ణ, నీకు నన్ను బ్రోచే ఆలోచన రాలేదా? అడుగులే అందవా అమృత జీవనధనా, అడుగులే అందవా అమృత జీవనధనా, నీ మురళి దొరకదా? స్వామి, యోగీంద్రుడు కాను, త్యాగశీలుని కాను, ఏ గుణము లేని నన్ను ఏనాడు
కుండల ప్రభాత పుండిసల తరణి బింబం బై ధగ ధగ మెరహు నీవేణువే దొరకదా స్వామి నీవేణువే దొరకదా. కన్నయ్య, నీతో ఒక్కరోజు ఒక క్షణంలా గడిచిపోయాను. ఇక బయలుదేరే సమయం దగ్గరకు వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను. అక్కడ మధురకు దుష్టజరాసంధుని కోపాగ్ని ఎప్పుడైనా హాని చేయవచ్చు. ఈ సందర్భంలో నిన్ను ఒక్కరోజు ఉండమనుట భావ్యం కాదు. అదేవిధంగా సాగనంపేందుకు కూడా మాకు మనసు రావటం లేదు. కన్నయ్య, ఒక్క మాట. చిన్ననాటి నుండి నిన్ను చూసిన దానిని, వచ్చినప్పటి నుండి గమనించాను. నీ ముఖంలో ఏదో అసంతృప్తి, నీ గళంలో ఏదో ఆతృత. భక్తుల కష్టాలే నా కష్టాలు, వారి ఆతృతే నా ఆతృతమ్మా, వారి ఆనందమే నా ఆనందం. ఏమో నాయనా, నిన్న రోజంతా గోకులంలో అందర్నీ కలిసినా నీ కళ్ళు ఎవరికోసమో వెతుకుతున్నాయి. ఏ భక్తుడో అంతటి పుణ్యం చేసుకున్నాడు. ప్రభు, ఇంకా ఆలస్యం చేస్తే వర్జ్యకారం వస్తుంది. మనం ఇక బయలుదేరాలి. అక్రూరా, నేను ఒకరి కోసం ఎదురు చూస్తున్నాను. బయట కాపలాదారులకు ఎవరు వచ్చినా ఆపవద్దని చెప్పండి. మరికొంతసేపు ఎదురు చూద్దాం. ఆలస్యమైనా పర్వాలేదు. చిత్తం. ప్రభు, ఇంక ఈ ఒక్క మురళి మిగిలింది. నిన్న తెల్లవారుజాము నుండి ఇన్ని వేల మురళులు ఊదాను. దీనిని ఊదే ధైర్యం నాకు లేదు. అమ్మా, అమ్మా. సురు, లేమ్మా, కన్నయ్యను లేపు. కృష్ణుడు మధురకు పోయే సమయం కావచ్చింది. మిగిలిన ఒక్క మురళిని కృష్ణునికి కొనిపోవాలి. కానీ సురు, కన్నయ్య వేషం పోయింది, నామం చెదిరింది, పెంచం నలిగింది. రాత్రంతా ఏడుస్తూ ఇప్పుడే పడుకున్నాడు. అమ్మా, కృష్ణుడు మధురకు పోయే సమయం దగ్గర పడుతోంది. కన్నయ్యను లేపమ్మా. సరే కన్నయ్య, నాయనా లే నాయనా. కన్నయ్య, ఇదిగో మురళి, పరిగెత్తు. నీ కాళ్లలో బలమున్నంత వేగంగా పరిగెత్తు. కృష్ణుడు మధురకు పోకమునుపే పరిగెత్తు. వెళ్ళు, ఈ మురళిని కృష్ణునికి ఇవ్వు. వెళ్ళు నాయనా, వెళ్ళు. సరే నాన్నా. రారా కన్నయ్య, నీ కొరకే నిన్నటి నుంచి ఎదురు చూస్తున్నాను. రారా. నా పేరు కన్నయ్యని నీకెలా తెలుసు? నా పేరు కూడా కన్నయ్యనే. నీవు చూడడానికి చాలా బాగున్నావు. నీకంటేనా? అయినా ఈ వేషమేమిటి? చిన్నప్పుడు నీవు కట్టుకున్న వేషమేనట కదా ఇది. అంతా చెదిరిపోయింది. పోనీలే,
నేను సరిచేస్తాను. కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం ఇప్పుడు నాలా కనిపిస్తున్నావు. నీవు ఏం చేస్తుంటావు? పల్లెలో అందరూ నీ గురించే మాట్లాడుకుంటారు. నేను మీ నాన్నలాగే మురళులను తయారు చేస్తాను. హ్మ్, మా నాన్నలాగా మురళిలు చేస్తావా? మరి నువ్వు మహారాజు అయ్యావని అందరూ అంటున్నారే. ఏ మహారాజు మురళులు చెయ్యకూడదా? మురళంటే గుర్తుకొచ్చింది. మా నాన్న జన్మదిన కానుకగా నీకు ఈ మురళిని ఇమ్మన్నాడు. ఓ అయ్యో, మురళిని చిన్ననాడు ఊదేవాడిని, ఇప్పుడు ఊదటం మరిచిపోయాను. మురళిని చేస్తానంటావు? సరేలే, మహారాజు అయ్యావు కదా, నీకు అంత సమయం ఉండకపోవచ్చు. అయినా మురళి ఊదటం చాలా సులభం. అవునా? ఏది, నీవు నాకు ఊది చూపిస్తావా? హో, అదే ఉంది. ఇదిగో, మురళిని ఈ విధంగా పెదాలపై పెట్టుకోవాలి. ఇలా ఇలా వేళ్లతో పట్టుకోవాలి. అంతే. ఏది, ఇదిగో ఇలానా? ఇలానా? ఏ శబ్దము రావటం లేదు. మరిచిపోయానని చెప్పా కదా. పోనీలే, నాన్నకు నీవు మురళి ఊదటం మర్చిపోయావని చెబుతాను. కాదు, కృష్ణునికి నీ మురళిని ఊదరాలేదని చెప్పు. సరే. ఇదిగో కన్నయ్య, మధుర నుండి నా పుట్టినరోజుకని పలహారాలు నీ కొరకు మీ నాన్న కొరకు తీసుకొచ్చాను. తీసుకో. మరి మా నాన్నమ్మకు? మీ నాన్నమ్మకు ఇదిగో ఈ దానిమ్మ గింజలు తీసుకొచ్చాను. మీ నాన్న నిన్నటి నుండి ఏమీ తినలేదు. పరిగెత్తు. ఇదిగో, ఇది చిన్ననాటి నా మురళి, మీ నాన్నకు ఇవ్వు. వెళ్ళు. కన్నయ్య, కన్నయ్య వచ్చావా? కృష్ణుడికి మురళిని ఇచ్చావా? ఇచ్చాను. కృష్ణుడు ఏమన్నాడు? వెళుతూనే దగ్గరగా కౌగిలించుకున్నాడు. తనలాగా తానే నన్ను స్వయంగా సింగారించాడు. ఎంత అదృష్టం నాయనా నీది. ఇంకేమన్నాడు కృష్ణుడు? మురళిని తీసుకున్నాడా? ఇదిగో నీ కొరకు మధుర నుండి పలహారాలు తీసుకువచ్చాడట. ఇక నానమ్మ నీకు ఈ దానిమ్మ గింజలిమ్మన్నాడు. దానిమ్మ గింజలా? కన్నయ్యకు ఇంకా నేను గుర్తున్నానా? ఇంకా నా పండ్ల బుట్ట గుర్తుందా? కన్నయ్య, కృష్ణుడు ఏమన్నాడు? ఇదిగో తన చిన్ననాటి మురళిని నీకిమ్మన్నాడు. నీ మురళి తిరిగిచ్చేశాడు. తిరిగిచ్చేశాడా? నా మురళిని ఊదను కూడా ఊదలేదా? కృష్ణుడు మురళిని ఊదటం మర్చిపోయాడట. అదే విషయం నీకు చెబుతానంటే వద్దు, కృష్ణునికి నీ మురళిని మాత్రమే ఊద రావట్లేదని చెప్పమన్నాడు. నా మురళిని ఊద రావడం లేదని చెప్పమన్నాడా? నా మురళి ఊద రావట్లేదన్నాడా? అవును, నీ మురళిని ఊదరాలేదన్నాను. కృష్ణ. కన్నయ్య. అవును సురు, నీ మురళి నాకు ఊదరాలేదు. నీ మురళిలో ఏదో తట్టుకున్నట్లనిపించింది. ఎందుకు కృష్ణ ఈ ఆట నాతో? 7 సంవత్సరాలు కష్టపడి వేల మురళులు చేసిన తరువాత ఈ మురళిని చేశాను. సురు, నీవు 7 సంవత్సరాలలో వేల మురళులు తయారు చేస్తే నాకు ఒక్క మురళిని తయారు చెయ్యటానికి జన్మజన్మలు పడుతుంది. మరి నా బాధ ఎవరితో చెప్పుకోమంటావు?
ఏది ఎక్కడుంది నీవు చేసిన మురళి? నీవే నా మురళి సురు. నీవు మురళి, రత్నమురళి, నీ కన్నయ్య మురళి. ప్రతి ఒక్కరూ నా మురళులే. నేను నీ మురళినా? అవును. నన్ను కలుసుకోవాలని నీవు ఈ ఘడియ కోసం ఎంత తపించావో, నేను ఈ ఘడియ కోసం అంతే ఆతృతగా ఎదురు చూశాను. జన్మ జన్మల నుండి నిన్ను సిద్ధం చేస్తూ వచ్చాను. సురు, నీలో సంగీత వాంఛను నాటాను. నిన్ను సంగీతం కొరకు శోధింపచేశాను. నీలో ఆలోచన ప్రవేశింపచేసి దీక్షగా దాన్ని తీర్చిదిద్దాను. తపనగా దాన్ని బలపరిచాను. ఆ భావాగ్నిలో నీలోని అనవసరాన్నంతా భస్మం చేశాను. నీలోన నీవు అనుకునే నీవు కరిగిపోయినప్పుడు నా సంకల్పమనే శ్వాస ప్రవహించే మురళిగా మారతావు. అదంతా నాకు తెలియదు కృష్ణ. నీకోసం నేను తపించానంతే. సురు, నాకు నీకు భేదం లేదు. నీవు వెదురుబద్దలోని మురళిని చూశావు, వెదురుని తొలిచావు. నేను నీలో నన్ను చూశాను సురు. అనవసరాన్ని తొలగించాను. మొన్నటి వెదురు, నిన్నటి మురళి, నేటి కృష్ణుడు అంతా ఒక్కటి. ఇదే ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం. ఇదే సృష్టి స్థితి లయ. ఇదే సగుణం, నిర్గుణం, నిరంజనం. నా మురళిగా మారటానికి నీలో ఇంకొక చిన్న అనవసరం ఉంది. దానిని శుభ్రపరచటానికి వచ్చాను. సురు, అరే, ఇక్కడ ఇన్ని మురళులున్నాయేమిటి? అవన్నీ శృతి తప్పిన మురళులు కృష్ణ. అవునా? ఏది? బాగానే ఉంది. ఇది బాగానే ఉంది. అరే, ఇది బాగానే ఉందే. ఇది సాధ్యం కాదు. ఇది సాధ్యం కాదు. ఇది సాధ్యం. తెలిసింది ప్రభు. నాలో అనవసరమేమిటో తెలిసొచ్చింది. నీకు మురళిని చేయడానికి నేనెవరు? ఈ శృతిలో పాడమని నిర్దేశించడానికి నేనెంతటి వాడను ప్రభు? నీ స్పర్శలో వెదురు బద్ద కూడా మురళిగా మారుతుంది. వెదురు ఒక్కటే కాదు, మోడుపోయిన మా జీవితాలు కూడా మురళులుగా మారతాయి. మురళులుగా మారతాయి. నా అజ్ఞానానికి నన్ను మన్నించు ప్రభు, నన్ను మన్నించు. గజలందియలు కల్లు కల్లు మన మ్రోయ నాట్యంబు సలిపిన నల్లనయ్యా. ఆబాల గోపాలమానందమునదేల మురళిని మ్రోయించిన ముద్దులయ్యా. కంసాది కుమతుల కసిమసంగి ప్రజకు శాంతి చేకూర్చిన చల్లనయ్యా. సమర రంగాన పార్థసారథివై గీత ప్రవచించి నిలచిన పంతులయ్యా. శాంతి కరువైన నేడు ప్రశాంతి కూర్ప మరల ఇహలోకమందు సంభవము చెందే సకల కళ్యాణ సద్గుణ చక్రవర్తి సచ్చిదానందమయమూర్తి సత్యసాయి. సచ్చిదానందమయమూర్తి సత్యసాయి. సచ్చిదానందమయమూర్తి సత్యసాయి.
సత్య సాయి సత్య సాయి స్వామి, మీ సమక్షాన మీ మీ సాన్నిధ్యంలోనే శృతులు తప్పిన వేల మురళులమై కూర్చున్నాము. స్వామి, మీ ఒక్క స్పర్శ మాకు చాలు. రాతిగా మారిన మా హృదయాలను మీ స్పర్శతో మిమ్మల్ని కోరుకునే పడతిగా మార్చండి. త్రిగుణాల వలన కుబ్జవలే వక్రీకరించిన మా మనస్సును మీ స్పర్శతో మిమ్ములను ప్రతిబింబించే మీ పనిముట్టుగా మార్చండి. మాలోని మలినాన్ని కడిగివేసి మీ హస్తాన నిలిచే మురళిగా మార్చుకోండి తండ్రి, మార్చుకోండి. రేపల్లెవాడలోన తిరిగిన ఆ శ్రీపాదము పత్తిపురములో వెలసెను మమ్ము బ్రోవగా. రేపల్లెవాడలోన తిరిగిన ఆ శ్రీపాదము పత్తిపురములో వెలసెను మమ్ము బ్రోవగా. మేఘరాజు మోము పైన మెరుపు జాన నెరసినట్లు మనసాయ చిరునవ్వు ఎంత మధురము. కృష్ణుని ఆ పెదాల చిరునవ్వు ఎంత మధురము. రేపల్లెవాడలోన తిరిగిన ఆ శ్రీపాదము పత్తిపురములో వెలసెను మమ్ము బ్రోవగా. గగనము భూమికి తెచ్చిన కలల రమణుడి సాయి మమ్ము కావ తిరిగి వచ్చి కరుణ తోడా. లీల తోడ ముళ్ళు కోడ పూలవనము అయిపోయి దినములు మన కలియుగాన తిరిగి వచ్చిని. దినములు మన కలియుగాన తిరిగి వచ్చిని. రేపల్లెవాడలోన తిరిగిన ఆ శ్రీపాదము పత్తిపురములో వెలసెను మమ్ము బ్రోవగా. వెదురును వేణువుగా చేయు అనంతమగు అధర మహిమ కుంచ పదార్థాలు తాక పూర్విరమణి చేయు మహిమ. వెదురును వేణువుగా చేయు అనంతమగు అధర మహిమ కుంచ పదార్థాలు తాక పూర్విరమణి చేయు మహిమ. జనులకెల్ల మోక్షము సగు ఘనమైన సాయి మహిమ. జనులకెల్ల మోక్షము సగు ఘనమైన సాయి మహిమ. మమ్ము బట్టి సాధనముగా మరచుకొంటున్నా. రాళ్ళను రత్నాల ఓలి నిలుపకుంటున్నా. రేపల్లెవాడలోన తిరిగిన ఆ శ్రీపాదము పత్తిపురములో వెలసెను మమ్ము బ్రోవగా. మేఘరాజు మోము పైన మెరుపు జాన నెరసినట్లు మనసాయ చిరునవ్వు ఎంత మధురము. కృష్ణుని ఆ పెదాల చిరునవ్వు ఎంత మధురము. రేపల్లెవాడలోన తిరిగిన ఆ శ్రీపాదము పత్తిపురములో వెలసెను మమ్ము బ్రోవగా. లలలలలాలా, లలలలలాలా, సాయి లలలలాలా, సాయి లలలలాలా, సాయి లలలలాలా, సాయి లలలలాలా.
संरक्षक पति महेश्वर ओम जय जगदीश हरे शिवदया श्रीकरा सर्वा प्राणपते स्वामी सर्वा प्राणपते आश्रित कल्पलतिका आश्रित कल्पलतिका अवतारवा ओम जय जगदीश हरे पिता गुरुदैवं मरियन्तयु नीवे स्वामी मरियन्तयु नीवे नाद ब्रह्म जगन्नाथ नाद ब्रह्म जगन्नाथ नागेन्द्राशयन ओम जय जगदीश हरे ओंकार रूप शिव साई महादेवा सत्य साई महादेवा मंगल आरती अंदुको मंगल आरती अंदुको मंदर गिरिधारी ओम जय जगदीश हरे नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा नारायण नारायण सत्य नारायण 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 सत्य नारायण नारायण सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा नारायण नारायण सत्य नारायण 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 सत्य नारायण नारायण सत्य नारायण नारायण जय सद्गुरुदेवा शांति 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 समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु शांति 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 जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय